యూట్యూబ్ వీక్షించే ప్రేక్షకులకు, కళాకారులకు, కళాభిమానులకు అందరికి కూడా వెంకటేశ్వర శర్మ నమస్కారాలు. గతంలో నేను హార్మోనియం మీద సులభంగా పాటలు ఎలా నేర్చుకోవాలో అని కొన్ని వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉన్నాను. దాన్ని అనుసరించి ఈరోజు ముఖ్యంగా లెర్నింగ్ దశలో ఉన్న వాళ్ళకి కానీ లేదా కొత్తగా నేర్చుకోవాలని అనుకుంటున్న వారికి కూడా ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోలు కొంతవరకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాట సత్య హరిశ్చంద్ర సినిమాలో నమో భూతనాథ నమో దేవదేవ అనే ఈ యొక్క పాటను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ యొక్క పాటను ఘంటసాల గారు, ఎస్ వరలక్ష్మి గారు పాడారు. ఆ యొక్క పాటను ఇప్పుడు నేను ముఖ్యంగా నేర్చుకునే వారిని ఉద్దేశించి చెప్పబోతున్నాను. యూట్యూబ్ వీక్షించే ప్రేక్షకులకు, కళాకారులకు, కళాభిమానులకు అందరికి కూడా నమస్కారాలు. ఇప్పుడు నేను చెప్పబో పాట నమో భూతనాథ నమో దేవదేవ అనే పాట. ఇది కన్నడ రాగంలో చేయబడింది. కొంతమంది దర్బార్ కన్నడ అని కూడా పిలుస్తారు ఈ రాగాన్ని. నేను ఎప్పుడు చెప్పినా 2:30 శృతిలోనే పాటలన్నీ కూడా చెప్తున్నాను కాబట్టి అదే 2:30 శృతిలో ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది. ముందుగా కన్నడ రాగం యొక్క మెట్లు. ఈ పాటలో ముందుగా ఘంటసాల గారి సాహిత్యం ఉంటుంది. ఆ తర్వాత పాట ప్రారంభం అవుతుంది. చంద్రచూడ అక్కడ మ్యూజిక్ గిరిజేశ మహేశ సింహో పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళి. అక్కడ కూడా మ్యూజిక్. భూతాధిప భూతాధిప ప్రమథనాథ ప్రమథనాథ అక్కడి నుంచి పాట ప్రారంభమవుతుంది. నమో భూతనాథ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో అక్కడ మ్యూజిక్ ఉంటుంది. అక్కడి నుంచి పాట
పాట నమో భూత నమో భక్త నమో నమో భూత అక్కడ రాగం ఉంటుంది. కాశీ విశ్వనాథ కాశీ విశ్వనాథ గంగా నమో పార్వతీ వల్లభా నమో నమో భక్త ఈ విధంగా మీరు ఒక్కొక్క బిట్టు చేస్తూ ఒక్కొక్క బిట్టు 4-5 సార్లు నేర్చుకుంటూ ఆ తర్వాత బిట్టు మళ్ళీ నేర్చుకుంటూ ఇట్లా ప్రాక్టీస్ చేస్తే పాట మర్చిపోకుండా ఉంటుంది. నేను ఇంత స్లోగా ఎందుకంటే చెప్పడం నేను ఆ ఒత్తే కీసులు మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఇంత స్లోగా చెబుతున్నాను. తర్వాత ఈ పాట కొంచెం మీరు స్పీడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అది ఎలా వాయించాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి పాట నేర్చుకోవాలి. అదేవిధంగా ఎక్కువ మంది లైక్స్ చేయాలి. మీరు ఎంత ఎక్కువ మంది లైక్స్ చేస్తే అంత మాకు చెప్పడానికి బాగుంటుంది. అదేవిధంగా నేను ఏ విధంగా చెప్పాలో కూడా అర్థమవుతుంది లేని కామెంట్స్ పెడితే ఆ విధంగా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు.